హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర గారి ముఖ్య పాత్రలో వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. ఆంధ్ర కింగ్ తాలూకా ఇది ఒక ఫిలిం సూపర్ స్టార్ ఫ్యాన్ బాయ్ రియల్ స్టోరీ అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి తర్వాత మంచి ఒక గ్రిప్పింగ్ స్టోరీతో పాటు అక్కడక్కడ మంచి కామెడీ మరియు సాంగ్స్ ఉండటం వల్ల ఫస్ట్ హాఫ్ బాగానే సాగుతుంది. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉండటం వల్ల ఎక్కడో బోర్ అవుతుంది. తరువాత క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ దొరికి ఇది ఒక పర్ఫెక్ట్ స్టోరీ అయ్యుండి ఈ సినిమా ఒక యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే ఒక ద్వీపంకి రాకపోక కూడా లేని చోట జనాలందరూ అక్కడ కూలీలుగా పనిచేస్తుంటారు. అయితే ఒక పెద్ద మనిషి ఆ ద్వీపంలో తన కొడుకుని ఒక ప్రయోజకుడుగా చేసేదానికి బడికి పంపిస్తాడు. అయితే అక్కడ ఆ బడిలో తను ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయలేక ఒక సూపర్ స్టార్ సాంగ్ ని మోటివేషన్ గా తీసుకుని ఆ ప్రెషర్ నుంచి బయటకు వస్తాడు. తర్వాత ఒక థియేటర్ ఓనర్ అమ్మాయిని ప్రేమించి అక్కడ తను థియేటర్ కట్టడానికి ఛాలెంజ్ తీసుకుని ఎలా థియేటర్ కడతాడో మరియు ఆ సూపర్ స్టార్ కి ఎలా మోటివేషన్ అవుతాడు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేసరికి రామ్ పోతినేని గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ గా ప్లే చేశారు. ఈ సినిమాలో మనం చూసుకుంటే రామ్ పోతినేని గారు ఒక ఫ్యాన్ బాయ్ లాగా చాలా బాగా యాక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ ని ఎక్కడో ఓవర్ డామినేట్ చేసి చాలా బాగా పర్ఫామ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన భాగ్యశ్రీ బోర్సే గారి విషయానికి వచ్చేటైతే హీరోయిన్ కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్న ఆ క్యారెక్టర్ కి ఒక స్కోప్ ఉండేసరికి భాగ్యశ్రీ బోర్సే గారు చాలా బాగా గ్లామర్ మరియు పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఇంకో మెయిన్ క్యారెక్టర్ లో ప్లే చేసిన రియల్ స్టార్ ఉపేంద్ర గారి విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో ఒక సూపర్ స్టార్ రోల్ ని చాలా బాగా ప్లే చేయడమే కాకుండా ఒక ఫ్యాన్ ని వెతికిని వెళ్లే ఒక క్యారెక్టర్ ని చాలా బాగా ప్లే చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మరో సపోర్టింగ్ రోల్స్ అయిన రావు రమేష్ మరియు మురళీ మోహన్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళిద్దరూ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ ని చాలా బాగా జస్టిఫై చేశారు అనే చెప్పాలి. స్టోరీకి యాప్ట్ క్యారెక్టర్ గా జస్టిఫై చేసి పర్ఫామ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఇంకో ఈ సినిమా మొత్తంలో వచ్చే ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ అయిన సత్య మరియు రాహుల్ రామకృష్ణ గారు వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ ని చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇతరే క్యారెక్టర్స్ కూడా తమకిచ్చిన రోల్స్ ని చాలా బాగా జస్టిఫై చేసి పర్ఫామ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ మహేష్ బాబు పి గారి విషయానికి వచ్చేటైతే చాలా టైం తీసుకున్నా కూడా ఒక మంచి స్క్రిప్ట్ రాసుకోవడమే కాకుండా దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు అనే చెప్పాలి. ఎస్పెషలీ ఇలాంటి ఒక రియల్ లైఫ్ స్టోరీ లాంటి ఒక ఫిక్షన్ స్టోరీని చూస్ చేసుకుని దాన్ని స్క్రీన్ పైన చాలా బాగానే చూపించారు. స్టార్టింగ్, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ లలో కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎస్పెషలీ స్టోరీకి అరైవ్ అయ్యే విధానం ఏముంది అది చాలా బాగానే వచ్చింది. అయితే కొంచెం ఈ సినిమాని క్రిస్ప్ గా కట్ చేసుంటే కొంచెం రన్ టైం తక్కువ ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే సినిమా రిలీజ్ కి మొదలు ఒక సాంగ్ తో సినిమాకి హైప్ తెచ్చిన ఆ సాంగ్ మరియు ఇంకో సాంగ్ బాగున్నా కూడా మిగతావన్నీ ఎక్కడో అన్వాంటెడ్ అనిపిస్తుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్.
ఇంకా ఈ సినిమా బీజిఎం విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో ఎక్కడో కొత్తగా ట్రై చేయాలి అని మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేసినా కూడా ఎక్కడో విన్నట్టుగానే ఉంటది. అయినా కూడా ఈ సినిమాకి యాప్ట్ అని అనిపిస్తది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా ఫైట్స్ విషయానికి వచ్చేసరికి ఒక వింటేజ్ కాలంలో వచ్చే ఫైట్స్ ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో కామెడీ విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో ఒక క్యామియో రోల్లో ప్లే చేసిన సింగర్ అనంత్ శ్రీరామ్ గారి బ్లాక్ ఏముంటది అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది. దాంతో పాటు ఇంకొన్ని కామెడీ బ్లాక్స్ ఏం చేశారు అది చాలా బాగానే వర్కౌట్ అయ్యింది అనే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసిన తర్వాత మాకేం అనిపించింది ఏంటి అంటే, ఈ సినిమా చూసేకి పోయే ఆడియన్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్ బయోపిక్ అవడంతో అక్కడ థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్క ఫ్యాన్ తమ హీరోకి ఎందుకు ఫ్యాన్ అయ్యాను అనే ఒక థాట్తో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా బయటికి వస్తారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఆంధ్ర కింగ్ తాలూకా ఫిలిం వచ్చి బేసికలీ ఒక TFI బానిసా సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకి ముందు మనం చూసినట్టయితే రవితేజ గారి సినిమా నేనింతే సినిమాలో వచ్చే ఒక్క బ్లాక్ లో ఒక పిచ్చి ఫ్యాన్ ఎలా తన హీరో కోసం స్ట్రగల్స్ పడతారో దాన్ని ఈ సినిమాలో ఒక ఎలాబొరేటెడ్ వేగా మరియు ప్రెసెంట్ సిచ్యుయేషన్ కి కనెక్ట్ అయ్యే విధానంగా చాలా బాగా స్టోరీ రాసుకుని మరియు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా తీశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.